הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభమును దీవెనలు ఆ యేసు ప్రభు నుండి ఆశీర్వాదం తెలియజేస్తుండండి. ఈ ప్రభు దిన ముందు పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాకీ నుంచి ఆత్మీయ విశ్లేషణ ఎందుకంటే గడిచిన వారము గ్రంథ విశ్లేషణ చూసుకున్నాము. ఈరోజు ఆత్మీయ విశ్లేషణ. మలాకీ 4 అధ్యాయాలు ఉన్నాయి, 55 వచనాలు ఉన్నాయి. మలాకీ అంటే నా వర్తమానికుడని జ్ఞాపకం చేసుకున్నాం. నెహెమ్యాకు సమకాలీకుడు. ఇది చివరి పుస్తకము. ఈ పుస్తకం తర్వాత ఒక 400 సంవత్సరాల చరిత్ర నిశ్శబ్దంగా కనపడుతుంది, చరిత్ర లేదు. అయితే ఈ యొక్క ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు, దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నది, మూడవది ఎప్పుడో జరిగిన ఈ పుస్తకాల ఈ మాటలు, ఈ ప్రవచనాలు, అంటే క్రీస్తుకు పూర్వము ఒక 430 సంవత్సరంలో వ్రాయబడిన ఈ ప్రవక్త ఈ మాటలు అంటున్నాడు కదా. ఒక అద్భుతమైన ప్రవక్త అంటున్నాడు కదా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. 1 అధ్యాయం 2వ వచనం. నేను మీ ఎడల 1 వచనం చదువుతున్నాను. ఇజ్రాయిల్ గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపి వందురు కదండి. కాబట్టి ఇది యెహోవా వాక్కు అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ మలాకీ ఒక మాట, నిశ్శబ్దమునకు ముందు చివరి కేక, చివరి మాట, చివరి హెచ్చరికగా మలాకీ మనం తీసుకోవచ్చు. అయితే యేసు ప్రభు వారు ఎక్కడున్నారు అని చూసుకుంటే 3వ అధ్యాయము ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ మలకాయి చాప్టర్ 3 verse 1 చదువుతున్నానండి. యేసు ప్రభు వారు స్పష్టంగా ఇక్కడ ఉన్నారు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట మీరు బైబిల్ స్టడీగా ఎక్కడెక్కడ వచ్చిందో మీరు ఈ మాటను కూడా జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు. కాబట్టి యేసు ప్రభు వారు ఏంటంటే 3:3లో కూడా అంటాడంటే, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. కాబట్టి నిన్ను నన్ను ఒక వెండి వలె, బంగారు వలె, అపరంజి వలె ఆయన నిన్ను నన్ను మార్చగల సామర్థ్యం కలిగిన దేవుడు. తర్వాత దేవుని ఆత్మ ఎక్కడ ఉందనే మాట చూసుకుంటే 4:6లో చదువుతున్నాను. 4:6లో అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. 4:6లో చివరి మాట, పాత నిబంధన పుస్తకంలో చివరి మాట, దిస్ ఇస్ ద వర్డ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు అంటున్నాడు, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, చివరి కేక, పాత నిబంధనలో చివరి మాటగా, చివరి ప్రవక్తగా, ఈ ప్రవక్త ఎలాంటి వాడంట, మలాకి నా వర్తమానికుడు, నా మాటలు చెప్పువాడు, నా వాగ్దానము చెప్పువాడు, నా ప్రణాళిక చెప్పువాడు. కాబట్టి దేవుని మాటలు ఈరోజు నీకు వినబడుతున్నాయి. దేవుని మాటలు నీకు చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు వాటిని పెడచెవిన పెడుతున్నామా, అంగీకరిస్తున్నామా? కాబట్టి యేసు ప్రభువారు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటున్నాడు కదా, ఆయన మనం శోధించి పరిశుద్ధులుగా మార్చగలడు. తర్వాత అంటాడు, తర్వాత 3:15లో ఆయనంట సంరక్షకుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఎంత మంచి మాట అండి. నేను చదువుతున్నాను 3:15. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవా శోధించు దుర్మార్గులు
వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అయితే అంటున్నాడు, తర్వాత అన్నాడు అద్భుతం మాట ఏంటంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. క్రైస్తవ జీవితంలో ప్రథమ అంతిమ బహుమానం ఏంటంటే దేవుని జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలి. దేవుని జీవగ్రంథంలో నీ పేరు రాసినప్పుడు అదే కాబట్టి అద్భుతమైన ఈ చివరి మాటలు కాదు. మూడోది ఏమంటాడంటే ప్రాముఖ్యంగా దశమ భాగము ఇవ్వండి. ఈ మాట కొంచెం అర్థం చేసుకోవాలి. దశమ భాగం అంటే ఏమిటి, ఎవరికి ఇవ్వాలి? ఇది దశమ భాగం అంటే చాలామంది ఏంటంటే స్థానిక సంఘానికి ఇవ్వటం లేదు. అది మంచి సాంప్రదాయం కాదని జ్ఞాపకం చేస్తున్నా. నీ దశమ భాగము, నీ స్వాస్థ్యము, నీ సమయము, నీ ధనము, నీ సంపాదనలో ఉన్న దశమ భాగము అవన్నీ కూడా స్థానిక సంఘానికి వెళ్ళవలసినదే. స్థానిక సంఘం నువ్వు ప్రేమించే పాస్టరో లేక స్పీకర్కో లేక ఎవరెవరికో సెలబ్రిటీస్ కాకుండా నువ్వు వెళుతున్న నీ స్థానిక చిన్నదైనా పూరి గుడిసైనా కెచ్చడైనా సరే అక్కడికి స్థానిక సంఘము కానుకల పెట్టిలో వేయవలసిన దశమ భాగం అంటున్నాడు. ఎందుకంటే ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే దీన్ని అబ్రహాము గారు ఆచరించాడు. ఈ దశమ భాగాన్ని అబ్రహాం ఇచ్చాడు. ఆదికాండం మరలా చదవండి, 14:20 చదవండి. తర్వాత చదివితే అబ్రహాము మన పితరుడు, విశ్వాసులకు తండ్రి, ఆయన దశమ భాగం ఇచ్చాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే యాకోబు దశమ భాగం ఇవ్వాలని వాగ్దానం కూడా చేశాడు. ఆదికాండము 28:2. తర్వాత మోషే గారు ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని రాసిన దైవజనుడైన మోషే దశమ భాగం ఇవ్వండి అన్నాడు. తర్వాత ఈ యొక్క మోషే చెప్పిన మాట లేవికాండంలో ఉంటుంది, 27:30 ఉంటుంది. ఇలాంటి దేవుని నిబంధనను మన పితరులు మీరారు కాబట్టి వారికి దేవుని శాపం వచ్చింది. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను, మలాకీ చెప్పిన మాట, నీవు దేవుని మందిరంలో నీ దశమ భాగం ఇస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలుని దీవెనలు కుమ్మరిస్తాడు. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించాలి. కాబట్టి దశమ భాగం ఇవ్వటం ఎంత ప్రాముఖ్యమో దానికంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. నీ కానుకలు ముఖ్యం, దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే మనసు మారాలి. కాబట్టి స్థానిక సంఘాన్ని విస్మరించకూడదు. అలాగా మలాకి ద్వారా నేర్చుకుంటున్నాం మనం. యేసు ప్రభువు ఉన్నారు, దేవుని ఆత్మ ఉంది. నేటికి మనము ఈ నిబంధనలు పాటిస్తూ దేవుని సేవలో ఈ చివరి పుస్తకం, చివరి నిశ్శబ్దమునకు చివరి కేక, ద లాస్ట్ క్రై బిఫోర్ ద గ్రేట్ సైలెన్స్ ఆఫ్ 400 years. ఇంకా 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 యేసు ప్రభువుని తెలియకుండా యేసు ప్రభువును దూషిస్తూ ఉన్నావా? నిజమైన రక్షకుడిని నువ్వు మర్చిపోతే ఎలాగా? ఈ ప్రభు దినమందు ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు ఆహ్వానిస్తే వచ్చే దేవుడు, ఆహ్వానిస్తే ప్రత్యక్షమయ్యే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ అలాంటి మహాకృప ఆ దేవదేవుడు నీకు దయచేయను గాక, మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభు, మా దేవ, చివరి పుస్తకమైన మలాకి నా వర్తమానికుని చెప్పారు ప్రభు. మేము కూడా నీ వర్తమానికులుగా మార్చబడే కృప దయచేయను ఆయన తండ్రి. 4 అధ్యాయాల్లో ప్రభు అద్భుతమైన మాటలు ఉన్నాయి. మీరు యెహోవా దూతగా వచ్చారు, యెహోవా వాక్కుగా వచ్చారు తండ్రి ప్రభువా, మా హృదయాలు సమర్పించాలి, మా కానుకలు సమర్పించాలి. కాబట్టి ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ నిబంధనను ఎవరు కూడా మేరకుండా తండ్రి వారి హృదయాలు వారి స్వాస్థ్యాన్ని సమర్పించేవారిగా ఈ చివరి పుస్తకం ద్వారా జీవితాలు ప్రభావించబడి, జీవితాలు మార్చబడి
పరిశుద్ధులుగా మార్చబడాలని ప్రార్థిస్తూ అలాంటి మహాకృప పరిశుద్ధాత్మ దేవ మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహాయం, స్వస్థత, సమాధానము, సంతోషము, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతము తోడైండును కాక. ఆమేన్. 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 షాలోమ్. బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును కాక.